హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్, ఇలా మసాలా అంతా కలిపి పెట్టుకుంది మా చెల్లె వంతుంది ఫ్రెండ్స్. ఎలా వంతుందో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇలా మసాలా అంతా కారం ఏమేమి వేసిన ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ, నూనె కొంచెం వేసి కలిపి పెట్టుకుంది ఫ్రెండ్స్. ఇలా కలిపి చేస్తుంది మా చెల్లి, సూపర్ చేస్తుంది. కుక్కర్ పెట్టుకుంది ఫ్రెండ్స్. 3-4 ఉల్లిగడ్డలు గ్రేవీ కొరకు మంచిగా 3 ఉల్లిగడ్డలు కోసి వేసుకోవాలి. 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. అంత ఆల్రెడీ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్, కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో వేస్తాం కాబట్టి. ఉల్లిగడ్డ మంచి వేగినాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇక్కడ మా అబ్బాయి కొరకు రొట్టె, తపాల చెక్క. ఇక్కడ మా అబ్బాయి లెగ్ పీస్ తెచ్చింది ఫ్రెండ్స్. లెగ్ పీస్ వంతుండు. ఇది మామూలు చికెన్ ఫ్రెండ్స్, బాయిలర్ పొడి. వాళ్ళకి లెగ్ పీస్ కావాలంటే మా చికెన్ షాప్ కాడ తెచ్చుకోరు. చికెన్ ఫ్రెండ్స్, మా తమ్ముని షాప్ కాడ, మా తమ్మునికి చికెన్ షాప్ ఉంది. ఎక్కువ మంది ఉన్నాం ఫ్రెండ్స్. మేము వేరుగా నాటుకోడి తినే వాళ్ళు ఇలా బాయిలర్ చికెన్ ఇవన్నీ వేసుకుంది ఫ్రెండ్స్. కలుపుకుంది మంచిగా. కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటుంది. 2 విజిల్లు వస్తే మంచిగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి ఇది కొంచెం ఏందని మళ్ళీ అది ఈ చికెన్ తెచ్చారు ఫ్రెండ్స్. స్పెషల్స్ ఈరోజు క్యాబేజీ, నాటుకోడి చికెన్, బగారన్నం. కట్టెల పొయ్యి మీద తపాల చెక్క ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంట్లో, పుట్టింట్లో పొయ్యి చూసారా ఫ్రెండ్స్, డబ్బా. ఈ పొయ్యి కొద్దిగా ఖరాబ్ అయింది, అందుకే డబ్బా పెట్టింది. వాన వచ్చినప్పుడు ఈ డబ్బా లోపల పెట్టుకొని వంట చేస్తారు ఫ్రెండ్స్. డబ్బా పొయ్యి, నూనె డబ్బా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని పొయ్యి చేశారు ఫ్రెండ్స్. క్రియేటివిటీ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుంది తపాల చెక్కలు. కట్టెల పొయ్యి మీద ఏది చేసినా కానీ రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో.